అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీమాజ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. పూర్వం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, పూర్వం అంటే పెద్దగా కూడా కాదు, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఎలక్షన్స్ టైంలో రాజకీయాలు చేసేవాళ్ళు, తర్వాత పరిపాలన చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు వచ్చిన సంవత్సరంలో మేము ఇది చేసాం ప్రజలకి, మేము ఇది చేసామని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. కానీ ప్రజలు కూడా అదే చూసేవాళ్ళు. ఓకే, ఈ సంవత్సరంలో మనకి ఏం చేశారు, ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేశారా, లేకపోతే ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చినాయా, ఈ పనిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 1 year అయిపోయేసరికి ఏం చెప్తున్నారంటే, మేము కేసులు కట్టాం, మేము వాళ్ళని లోపల వేసాం, ధైర్యంగా చెప్తున్నారు. మేము ఇంటెలిజెన్స్ చీఫ్ని సస్పెండ్ చేసాం, 2 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి OSDని ఇచ్చేసాం అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. 1 year పరిపాలన అయిపోయింది. ఈ పరిపాలనలో మేము ఇన్ని సంక్షేమాలు ఇచ్చాం, ఇంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చాం, ఇంతమందికి పెట్టుబడులు తీసుకొచ్చాం, దాని మీద చర్చ జరగాల్సింది, ప్రజలందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవాల్సింది. కానీ ఏం మాట్లాడుకుంటున్నారు? నిజంగా తప్పు జరుగుంటే, నిజంగా ఇది జరుగుంటే క్వశ్చన్ చేయండి, జైల్లో వేయండి, ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు. కాకపోతే అసలు నిజంగా ఆ కేసులు నిజమైనయా కాదా, రాజకీయాల కోసం వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు కోసం చేసుకుంటున్నారా అనిపిస్తుంది జనాలకి, నిజంగా చూసేవాళ్ళకి. ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తా. మన మడకశిర ఎమ్మెల్యే MS రాజు గారు ఎంత ఫైర్ అవుతారు చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్నందుకు ఆయన చెప్తుంటాడు, అక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో ఆయన ఫోటో ఉంది, ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తుంటాడు తీసేస్తాను సార్ అని చెప్పేసి. కానీ వాళ్ళకి చూడండి, వాళ్ళ కచ్చి చూడండి ఎలా బయటపడుతుందో. దాని తర్వాత నేను కొన్ని పాయింట్స్ చెప్తా. మాజీ అది చూసారు కదా, ఆయన మీదకి కొట్టడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఆయన కొట్టడం తర్వాత అలా ఉంచండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఖర్చు ఉంది, వీళ్ళకి ఎంత ఖర్చు ఉందన్నది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కూడా అర్థమైపోతుంది అనమాట. వీళ్ళు ఫైట్ చేయాల్సింది దేని గురించి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎలా పెట్టుకుంటారు, తీసేనంటే అయిపోద్ది కదా. లేదు, వీడియో రికార్డింగ్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది ఒక విషయం కూడా ఆలోచించుకోరు వీళ్ళు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటేనే అంత ఖర్చు వస్తుంది లోపల. ఇప్పుడు మీరు పెట్టే కేసులన్నీ కూడా నిజమైన కేసులు అని చెప్పేసి ప్రజలు ఎందుకు నమ్మాలి, అలా నమ్మాలి? అదే ఖర్చుతో పెడతారని చెప్పేసి అనుకోవచ్చు కదా, పెడతారని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఒక ఫోటో ఉన్నందుకే ఎంత ఇచ్చేసేస్తున్నారే, ఆయన పిలిచి ఏమయ్యా నువ్వు ఫోటోలు తీసే అని చెప్పేసి చెప్తే అయిపోతుంది కదా. మొన్న ఆలగడ్డలో కూడా అంతే జరిగింది అనుకుంటా ఒక ఘటన, మాజీ ముఖ్యమంత్రి గారి విషయంలో. వదిలేస్తే రక్కేసి చంపేసి పిసికేసి నవ్వులేసి తినేస్తాము అన్న ఇదిలో ఉన్నట్టున్నారు వీళ్ళందరూ. 1 year పరిపాలన మీద ఏం జరిగింది, ఏం చేసాము, ప్రజలకు ఇంకేం చేయబోతున్నాము అన్నది చెప్పాలి. ఏం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు 1 year పరిపాలనలో? రషీద్ని రోడ్డు మీద అడ్డంగా పెట్టి నరికారు, ముచ్చుబర్రి అమ్మాయి శవం ఇంకా దొరకలేదు, హిందూపురంలో అత్తాకోడల్ని రేప్ చేశారు, తెనాల్లో ఒక అమ్మాయిని లాగిపెట్టి కొడితే అమ్మాయి స్పాట్ డెడ్ చచ్చిపోయింది. ఆయన దిశ యాప్ అని చెప్పి తీసుకొస్తే ఆ దిశ యాప్ని తగలబెట్టారు, తర్వాత శక్తి యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దిశ యాప్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మేము అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి చెప్పకోకుండా శక్తి యాప్, సరే శక్తి యాప్ కింద ప్లే స్టోర్లో మనం కిందకెళ్ళి చూస్తే అది ఎప్పుడు క్రియేట్ చేసిందంటే 21-22లో క్రియేట్ చేసిందని ఉన్నట్టుంది, ఉంది. మీరు వెళ్ళి చూడండి ప్లే స్టోర్లో. ఇంకేం చేశారు? జగన్మోహన్ రెడ్డి రేషన్ వెహికల్స్ మీద రేషన్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తుంటే మొన్నటి దాకేమో మీ బొమ్మలు అంటించుకొని ఆ రేషన్ వెహికల్స్ పంపించారు. విజయవాడ వరదల సాయానికేమో ఆ రేషన్ వెహికల్స్ వాడుకున్నారు, విజయవాడ వరదల సాయంలో వాలంటీర్లు వాడుకున్నారు. ఇప్పుడేమో ఆ రేషన్ వెహికల్స్ క్యాన్సిల్ చేశారు. 9,000 వెహికల్స్ మొత్తం టోటల్ ఖర్చు కూడా 550 కోట్లు ఆ వెహికల్స్ కాస్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పర్చేస్ చేసిన టైంలో మీరు మొన్న అమరావతి పునర్నిర్మాణానికి పెట్టిన ఖర్చు ఎంత సార్? దాదాపు కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వీళ్ళందరినీ ఆల్రెడీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి, వేరే నిపుణులు పొలిటికల్ అనలిస్టులు కూడా వీళ్ళందరూ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా అంచనా వేసిన కాస్ట్ ఎంత అంటే 500 కోట్లు ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మీరు అమరావతిలో కట్టే కూడా ఏంటి, కట్టిన సచివాలయాన్ని మళ్ళీ కడుతున్నారు, కట్టిన హైకోర్టుని మళ్ళీ కడతారు, కట్టిన అసెంబ్లీని మళ్ళీ కడుతున్నారు.
వీటి కాస్ట్ ఎంత? అదేం తక్కువ, లక్షల్లో అవుతున్నాయా? 100 కోట్లు. కనీసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఈ 3 గురించి. ఈ 3 కలిపే దాదాపు 600 కోట్ల నుంచి 700 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 3 ఆల్రెడీ కట్టినవి, ఇప్పుడు ఆ కట్టినవి 3 పడగొట్టేసి కొత్తవి కడతారు. అది కూడా ఎంత? మన తెలంగాణ సెక్రటరియట్ కంటే దానికి మించి కూడా 10 పెద్దగా ఉంటుంది. 5 లక్షల SFT ఆయన చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో. సరే కట్టండి, నో ప్రాబ్లం, అంతా కూడా చేయాలనుకుంటే చేయండి. కాకపోతే అండ్ నెక్స్ట్ ఇంకొకటి, రోడ్ల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. నేషనల్ హైవేకి 1 కిలోమీటర్కి వేయడానికి గల ఖర్చు ఎంత అవుతుందంటే 14 కోట్లు ఖర్చు అవుతుంది 1 కిలోమీటర్కి, 4 లైన్ రోడ్డుకి. ఓకేనా? అదే అమరావతిలో ఆ రోడ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే 50 కోట్లు ఖర్చు అవుతుందంట కిలోమీటర్ రోడ్డుకి. ఎక్కడికి పోతా ఉన్నాయి డబ్బులు? ఏం జరుగుతూ ఉంది ఇదంతా? 50 కోట్లు ఏంటి సార్ 1 కిలోమీటర్ 4 లైన్ రోడ్డుకి? 50 కోట్లు అంట. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన? పెన్షన్లు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఒక 1000 రూపాయలు పెంచారు మీరు. 1000 రూపాయలు పెంచి ఎంతమంది పెన్షన్లు కట్ చేశారు మీరు? ఎన్ని పెన్షన్లు కట్ చేశారు? ఉద్యోగస్తులకి టైంకి జీతాలు వస్తున్నాయా? మరి టీచర్స్ అందరూ ఎందుకు కూడా గోల్ చేస్తారు? నిన్న ఊ అంటావా సీఎం అని చెప్పేసి పాడబడినట్టున్నారు. ఇది కదా 1 ఇయర్ పరిపాలనలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఇంతమంది మీద కేసులు పెట్టాము వితిన్ 1 ఇయర్లో. అసలు ఎందుకో దాని ఏదో ఘనకార్యంలాగా ఇచ్చేసి చెప్పేసుకుంటున్నారు. వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా వీడికి పథకాలు రావాలి, లేదంటే లేదు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం పనిచేసే ఇదిలో రాకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మినిస్టర్ కొడుకు అయితేనేమో మీరు అర్ధరాత్రి మందు తాగి దొరికినా లేకపోతే ఇంకోటి దొరికినా బండి వేసుకుని వెళ్తుంటే 100 అయితే నాకు ఫోన్ చేయండి నేను ఇడిపిస్తా అని చెప్పేసి మంత్రి ఫారూక్ గారి కొడుకు చెప్తున్నాడు. అచ్చెన్నాయుడు గారేమో మన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో పసుపు బిల్ల తీసుకెళ్ళండి ఏ గవర్నమెంట్ ఆఫీస్లోకైనా కానీ ఎందుకు పనిచేయరని నేను చూస్తా అంటాడు. మిగిలిన వాళ్ళందరూ సార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు కదా, జనసేన బీజేపీ 3 కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మనుషులు కదా. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఏం చేశారు? ప్రజల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తారని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు పక్షపాత ధోరణి? ఎవరు దీని గురించి క్వశ్చన్ చేయరా, మాట్లాడరా? సిబిఎస్ఈ సిలబస్ క్యాన్సిల్ చేశారు. ఐబీ ఎడ్యుకేషన్ రేపు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2025 నుంచి ఇంప్లిమెంట్ అవ్వాల్సిన ఐబీ ఎడ్యుకేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. దాని ఏదో గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఎన్ని క్రియేట్ చేశారు? ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? ఏ ఒక్క పంటకైనా సరే, అరటి పంట దగ్గర నుంచి మిర్చి పంట వరకు ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? సీజ్ ద షిప్ అంటే దానికి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు అయినాయి అంట. మరి ఆ షిప్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ బియ్యం వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ ఎలివేషన్కి, ఆ కేజీఎఫ్ ఎలివేషన్కి, పైన డ్రోన్ కెమెరాలకి, వీటన్నిటికీ కూడా 2-3 కోట్లు ఖర్చు అయింది. ఆ ఖర్చు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? ఏం జరుగుతుంది? జరగాలి కదా. ఒక ఎజెండా మీద వచ్చారు, మేము అమరావతిని రాజధానిగా పైకి తీసుకొస్తాం, అమరావతి పెట్టుబడులు పెడతాం, అది కూడా జరగాల్సింది. కానీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక ముఖ్యమంత్రి ఫోటో దగ్గరే ఇంత ఖర్చుతో ఉన్నారంటే మిగిలిన వాటికి ఏమవుతుంది? వచ్చి సంవత్సరం అయింది కరెక్ట్గా. రేపు June 4తో సంవత్సరం, అంటే ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి సంవత్సరం June 12కి సంవత్సరం కూడా కాల. ఈ సంవత్సరంలో 136,000 కోట్లు అప్పు చేశారు. యాజ్ పర్ ది కాగ్ రిపోర్ట్స్ ప్రకారం 136,000 కోట్ల అప్పు. ఎక్కడికి పోతుంది డబ్బంతా? ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఉంది, లాస్ట్ ఇయర్ 3 లక్షల కోట్ల బడ్జెట్, ఈ ఇయర్ 3 లక్షల కోట్ల బడ్జెట్, మళ్ళీ మీరు తీసుకొచ్చిన 136,000 కోట్లు, అంటే 7,36,000 కోట్ల డబ్బు ఏమైంది? ఎవరికి పంచిపెట్టారు? ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పూర్తిగా ఇచ్చారా? గ్యాస్ సిలిండర్లు కానీ, ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒకసారి వేసారు డబ్బులు, అది కూడా 60 to 70% వరకు వేశారు, మిగిలిన వాళ్ళకి రాలేదు. సెకండ్ టైం వేశారంటే లేదు, మేము అకౌంట్లో వేసేస్తాం డైరెక్ట్గా అని చెప్పేసి నారా లోకేష్ గారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే సెకండ్ టైం ఎగ్గొట్టిన విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు.
సెకండ్ టైం ఎవరికి డబ్బులు వేయాల, డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాం. అంతకాటికి స్టోర్ కూడా ఎందుకు సార్? స్టోర్ బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, పంచదార కానివ్వండి అని ఇస్తున్నారు కదా మనకి స్టోర్లో, వాటికి కూడా డబ్బులు వేసేయండి. 2-3 వేలు ఇచ్చేసేయండి, ఓకేనా? ఒక 1000 రూపాయల వరకు కూడా బియ్యానికి ఖర్చు అవుతాయి కదా. ఎందుకంటే 48 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు, రైస్కి మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి 48 రూపాయలు. 48 ఇంటూ ఒక 20 కిలోలు, అది దాదాపు 960 రూపాయలు. అది 960 రూపాయలు ప్లస్ బియ్యానికి, కందిపంపుకి, నెక్స్ట్ కిరోసిన్కి, వీటన్నిటికి కూడా డబ్బులు ఇచ్చేసేయండి గ్యాస్ సిలిండర్తో కలిపి. ఎందుకు? ఆ బియ్యం కూడా ఎవడు తిండ కదా, డబ్బులు వేసేయండి అకౌంట్లో డైరెక్ట్గా. గ్యాస్ సిలిండర్కి 850 రూపాయలు అంట. గ్యాస్ సిలిండర్ ఎంతయా? మీరు ఇచ్చేదంతా? మేము 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లో చెప్పినప్పుడు ఫుల్ అమౌంట్ ఇవ్వాలి కదా, కనీసం అది కూడా ఇవ్వలేకపోతే ఎందుకు? 850 రూపాయలు కూడా మీరు ఇవ్వట్లా. అదేమనంటే ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్లు పెడతారు, వాళ్ళకి కనీసం నాలెడ్జ్ ఉండదు. సంక్షేమ కార్యక్రమాలకి ఎంత బడ్జెట్ ఏదో తెలియదు, ఒక్కొక్కటి ఎవరికీ తెలియదు. తెలియకుండా సంక్షేమం వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెబుతారు. ఎంత ఖర్చు అవుతారు సంక్షేమానికి? జగన్మోహన్ రెడ్డి టైంలో 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు సంక్షేమానికి. మరి మిగిలిన డబ్బంతా, మిగిలిన 2,30,000 కోట్లు అభివృద్ధి కాదా? దానివల్ల జిఎస్టీ కలెక్షన్స్ పెరగట్లేదా? బిజినెస్ పెరగట్లేదా? బిజినెస్ పెరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదా? కనీసం ఆ మాత్రం కూడా ఆలోచించరు. ఏమన్నా జింబాంబే లాగా నోట్లు గుద్దిస్తున్నారా? లేదు కదా. మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నారా స్వామి అని చెప్పేసి 2,30,000 కోట్లు మీ అకౌంట్లో వేసారు డైరెక్ట్గా. ఆలోచించండి కనీసం. మిగిలిన డబ్బు అంతా ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఈ రోడ్లకి ఎంత ఖర్చు అవుతుంది, వాస్తవానికి ఎంత ఖర్చు అవుతుంది? మనం ఓటేజ్ గెలిపించినప్పుడు అరే ఈ రోడ్డుకి ఎంత ఖర్చు ఎందుకు అవుతుంది, అక్కడ మనకి మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆ రోడ్ ఏడాకి కంకర ఎంత పడుతుంది, ఆ తార్ ఎంత ఇది, సిమెంట్ బస్తాలు ఎన్ని ఖర్చు అవుతాయి, వర్కర్లు ఎంత అవుతారు, ఆ మిషనరీ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకే ఐడియా వస్తుంది. దీనికి నువ్వు ఇంత కాస్ట్ ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అడగలేరా మీరు? ఎవరి డబ్బదంతా? సంక్షేమం ఎందుకు? సంక్షేమం వల్ల సోమరిపోతులంట. సిగ్గుండాలి ఇంకోసారి ఎవడన్నా ఆ మాట మాట్లాడితే. సంక్షేమం ఇచ్చి సోమరిపోతులు చేస్తారంట. ఏమిచ్చారా? ఆ 10,000 నీకు ఒక నెల సరిపోతాయా? ఒక్క నెల నువ్వు ఇంట్లోంచి బయటికి రాకుండా తినగలవు ఆ 10,000? ఏదో సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడుగా అన్నట్టు ఉంటాయి అంతే. ఆ నెల కట్టాల్సిన వడ్డీ డబ్బులు, లేకపోతే ఆ నెల కట్టాల్సిన ఈఎంఐ కడతావు అంతే నువ్వు. దాని గురించి తెలియకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఎవరికి నష్టం లేదు ఇక్కడ. నిజం చెప్పాలని చెప్పేసి చాలా అంటే చాలా 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 ప్రయత్నిస్తుంటాం మేము. కానీ మీరు దానికి కూడా ఇచ్చేసి వాస్తవాలు తెలుసుకోకుండా, రిపోర్టులు చూడకుండా వచ్చేసి కామెంట్లు పెడితే మాలాంటి వాళ్ళకి ఏమైందంటే, అరే ఈటర్ సమాజానికి ఎంత చెప్పినా ఇంతే, వీళ్ళు బార్రు, వీళ్ళ బతుకులంతా ఇంతే, ఒకటి వీళ్ళ తరపున ఎవడో క్వశ్చన్ చేసేవాడు ఉండకూడదు వీళ్ళకి అన్న ఇది వస్తుంది లోపల. ఇంతేగా మీ బతుకులంతా ఇంతే. వెళ్ళి ఎమ్మెల్యే చుట్టూ, కౌన్సిలర్ల చుట్టూ చేతులు కట్టుకొని నుంచొని అయ్యా మావాడయ్యా పనులు లేపించుకోవాలా అని చెప్పేసి ఆడి చుట్టూ తిరగడమే మీ బతుకులంతా. తిరగడమే మీ పని. డోర్ స్టెప్ గవర్నెన్స్ చేయించుకునే మీకు ఆ బుద్ధి లేదు, అది రాదు, మీకు రాదు. తిరగడమే. మా రాష్ట్రానికి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఇద్దరిని క్వశ్చన్ చేద్దాం అన్న ఇది లేదు, ఎవడికి లేదు. ఎందుకు రావట్లేదు ఇంకా పెట్టుబడులు, ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు? మా పిల్లోడు ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉద్యోగం లేదు, వాడు వెళ్ళి అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటున్నాడు, వాడి హాస్టల్ ఫీజుకి ఎంత ఖర్చు అవుతుంది, వాడు ఇట్లా క్వశ్చన్ చేసి చెక్ చేద్దాం, డేటా తీసి చెక్ చేద్దాం, ఎవడెంత బాగా పరిపాలన చేశాడు, ఎవడెంత ఇది చేశాడు క్వశ్చన్ చేద్దాం, ఒక్కడికి రావట్లేదు. మనం క్వశ్చన్ చేస్తే ఏదో అయిపోద్ది, ఎన్నాళ్ళు బతుకుతారు? ఏమైపోద్ది మహా అయితే? క్వశ్చన్ చేస్తే ఏదో అయిపోద్ది. క్వశ్చన్ చేస్తే నాకు ఇచ్చే ఆ 10,000 రూపాయలు నాకు ఇవ్వడు పథకాల వల్ల. ఇదే బాధ. నాకు గ్యాస్ సిలిండర్ రా, దిక్కుమాల గ్యాస్ సిలిండర్. ఇది ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకోండి. సంక్షేమంకి ఎంత ఖర్చు అవుతుందో, అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, దేనికి ఎంత పోతుంది, ఉద్యోగాల జీతాలకు ఎంత పోతుంది, మినిస్టర్ల శాలరీస్ ఎంత తీసుకుంటున్నారు, ఈ రోడ్డు కాంట్రాక్టర్లకు ఎంత ఇస్తున్నారు, ఎంత పడుతుంది, ప్రీవియస్గా ఎంత ఇచ్చారు, నేషనల్ వైడ్గా దీనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది తెలుసుకొని మాట్లాడండి. నాలంటోడు ఎవడన్నా చెబుతుంటే వాడిని ఇచ్చేయడం కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే బాగుపడతారు. లేదంటే జై అని చెప్పేసి వాడికి చేయగొట్టడం, వీడికి చేయగొట్టడం, వాడికి ఇది చేసుకోవడం, వీడికి ఇది చేసుకోవడం. అందులో ఉన్న నిజమైన వాళ్ళు, నిజంగా పరిపాలన చేసేవాడు ఉన్నాడంటే ఉన్నాడు. అదే ఎప్పుడు చెప్పేదే, రాజకీయ నాయకులు ఎట్లాగో మారరు,
మీ బతుకులు మారాలంటే కొంచెం క్వశ్చనింగ్ స్పిరిట్ పెంచుకోండి. ఇక్కడ బతికి ఎవడు కూడా శాశ్వతంగా బతికేవాడు ఎవ్వడు లేడు. ఇంకా వేరే విధంగా కూడా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడలేము. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీ మాధ్యం.